హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ గురించి, తర్వాత షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీవాసుల చట్టం 2006 గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఓవరాల్గా దీని గురించి కొంత తెలుసుకున్నా పర్వాలేదు. ఈ షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీవాసుల చట్టం 2006, దాని నిబంధనలు 2008. వీటి గురించి ఖచ్చితంగా అయితే తెలుసుకుని తీరాలి. ఈరోజు మనం ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీలో ఒకసారి పాయింట్స్ చదువుతున్నాను ఉండండి. ప్రాదేశిక వన్యప్రాణి సంరక్షణ పరిధిలో ఉన్న అన్ని వన సంరక్షణ సమితులు సమాఖ్యలే, అంటే అన్నీ ఒకదాని కిందే వస్తాయి. రాష్ట్ర అభివృద్ధి ఏజెన్సీలు ఇవన్నీ. తర్వాత ఈ ఉన్నాయి కదా, వన సంరక్షణ కేంద్రాలు, వన సంరక్షణ సమితులు, ఇవన్నీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కిందనే ఏర్పడ్డాయి. వీటిలో మనకి 3 అంచెలుగా పనిచేసేటువంటి వ్యవస్థ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి ఏజెన్సీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ బోర్డ్. తర్వాత డివిజన్ స్థాయిలో డివిజనల్ ఫారెస్ట్ డెవలప్మెంట్ బోర్డ్. గ్రామ స్థాయిలో గ్రామ వన సంరక్షణ సమితి అనేవి ఉంటాయి. ఈ అటవీ అభివృద్ధి అథారిటీ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద మాత్రమే ఏర్పడ్డాయి. ఈ రిజిస్ట్రేషన్ సొసైటీగా ఏర్పడిన ఈ ఎఫ్డిఐలు, ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, వాటి యొక్క విధులు అనేవి 2010 ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. భారతదేశంలో చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీలకు అనుమతులు రాగా 20 ఎఫ్డిఏలు మాత్రమే పనిచేస్తున్నాయి. అక్కడి వరకు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ లేదా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాయోజిత పథకాలు, తర్వాత నేషనల్ ఫారెస్ట్ పాలసీ, అటవీ కార్యక్రమం, ఆర్థిక సంఘం కొన్ని సిఫార్సులు చేసింది. అవి నేషనల్ బ్యాంబూ మిషన్, తర్వాత గ్రీన్ ఇండియా, తర్వాత నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు వంటి పథకాలు, ఇవన్నీ కూడా ఇవే అమలు చేస్తాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. వీటికి ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది, గుర్తుపెట్టుకోండి ఈ బోర్డులకి. ఓకే, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే ఈ 2015-16 అన్నాడు, కానీ మీరు ఇప్పుడు 2025-26 వేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలు కీలకమైనటువంటివిగా ఉంటాయి. వాటాలు ఎలా ఉంటాయంటే, సెంట్రల్ గవర్నమెంట్ 40% వాటా కనుక తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40%గా నిర్ణయిస్తుంది. ఈ ఎఫ్డిఏలు వన సంరక్షణ సమితుల ద్వారా రకరకాల మొక్కలను పెంచడం, రకరకాల కార్యకలాపాలు, భూసారం అంటే ఇప్పుడు మనకు అడవిలో ఉన్న దానివి, తర్వాత తేమ సంరక్షణ పనులు, తర్వాత అటవీకి ఎంట్రీ పాయింట్, ఆ తర్వాత ఎగ్జిట్ పాయింట్, ఆ తర్వాత ఈ కోర్ జోన్ అంటే ఏంటి, వస్తుంది, అటవీ కోర్ జోన్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, తర్వాత లోకల్గా ఉండే వాళ్ళకి శిక్షణ ఇచ్చడం, సామర్థ్యాలు పెంచడం మొదలైనవన్నీ ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిదే చూసుకుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్లోకి ఏంటంటే, షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ వాసుల చట్టం 2006 అనేదాన్ని మనం ఒకసారి చూద్దాం. భారత ప్రభుత్వం షెడ్యూల్ తెగలు మరియు సాంప్రదాయ అటవీ వాసులు మరియు అటవీ హక్కుల గుర్తింపు చట్టం. అటవీ హక్కుల అంటే ఈ గిరిజనులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవి కొంత భూమి తీసుకుంటారు, వాళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు, వాళ్ళకి ఈ భూమి మీద మీరు పోడు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చేటువంటి చట్టమే అటవీ వాసుల చట్టం 2006. షెడ్యూల్ తెగలు ఇతర సాంప్రదాయ అటవీ వాసులు అటవీ హక్కుల గుర్తింపు నిబంధనలు 2008 ఆమోదించారు. అప్పుడు చట్టం వచ్చింది, 2008లో ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి 2006లో వచ్చింది. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూమిని వ్యక్తులు కానీ లేదా కమ్యూనిటీ పరంగా కానీ కలిగి ఉంటే ఆ గిరిజనులకు అటవీ హక్కులకు సంబంధించిన ఈ పత్రం అయితే ఇవ్వబడుతుంది. ఇదో ఇక్కడ ఉంది, గుర్తింపు.
గుర్తింపు ఇవ్వబడుతుంది. తర్వాత భారత ప్రభుత్వం ఆమోదించిన షెడ్యూల్ తెగలు ఇతర సాంప్రదాయ అటవీవాసుల అటవీ హక్కుల గుర్తింపు 2006 నుంచి 2007 డిసెంబర్లో అమల్లోకి వచ్చింది. ఇక్కడ వరకు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.